ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నరేంద్ర మోడీకి శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. ట్రాఫిక్ గాని ప్రధానిని చూడటానికి వచ్చే అభిమానులకు కార్యకర్తలకు గాని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశంపై బీజేపీ జనరల్ సెక్రటరీ శ్రవణ్ కుమార్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. తెలంగాణ పర్యటనకు సంబంధించి ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్లో అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనం క్లియర్గా చూడవచ్చు విజువల్స్లో కూడా. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి అయితే పంపడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్క విషయంలోనూ చర్యలు అయితే తీసుకుంటున్నారు. అయితే ఈ పర్యటనకు సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి బీజేపీ జనరల్ సెక్రటరీ శ్రవణ్ కుమార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఈరోజు మోడీ అయితే ఈరోజు రామగుండానికి చేరుకొని ఫ్యాక్టరీ అయితే ఓపెన్ చేయనున్నారు. దీనిపైన ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పునర్ప్రారంభం కోసం విచ్చేస్తున్నారు తెలంగాణకి. అలాగే సత్తుపల్లి కొత్తగూడెం జాతీయ గూడ్స్ రైలుని కూడా జాతికి అంకితం చేయడానికి, మరియు 3 జాతీయ రహదారులను కూడా జాతికి అంకితం చేయడానికి, మరియు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ని కూడా సమీక్షించడానికి ఈరోజు ప్రధానమంత్రి గారు స్వయంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్నారు. దాని సందర్భంగా మేము దమ్మాయిగూడ మున్సిపాలిటీ నుంచి గౌరవ ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకడానికి బేగంపేట విమానాశ్రయానికి భారీ ఎత్తున తరలి వచ్చారు జనాలందరూ. ధన్యవాదాలు. సో ప్రధానిని చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు ఇటు పార్టీ నేతలు అయితే చేరుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు. ఏర్పాట్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడి నుండి అంటే ఇక్కడ బహిరంగ సభలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో మాట్లాడిన తర్వాత 2 గంటల 30 నిమిషాలకు రామగుండానికి అయితే చేరుకోనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అక్కడి నుండి 6 గంటల సమయంలో మళ్ళీ హైదరాబాద్కు చేరుకొని ఇక్కడ నుండి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఢిల్లీకి చేరుకోనున్నారు. కెమెరా పర్సన్ సాంబశివతో లిఖిత, హైదరాబాద్, అమా న్యూస్.